స్మాలా లాంగా? ఓకే. ఇప్పుడు అదే స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ రీసెంట్గా జరిగిన దాంట్లో సెకండ్ది ఏమిటంటే, ఏదో చెప్పాను ఆల్రెడీ, ఏమంటారు? సరే ఆగండి, జస్ట్ వెయిట్, చదివేయండి. నేషనల్ గేమ్స్ 2023. ఓకే, నేషనల్ గేమ్స్ అంటే మీరు చేయాల్సిన పనేంటి? అది క్లోజ్ చేసి వినండి. నేషనల్ గేమ్స్ అంటే జాతీయ క్రీడలు, జాతీయ క్రీడలు అంటే నేషనల్ గేమ్స్. నిజం, సూపర్. మా ఊర్లో ఈ తెలివితేటలని సావు తెలివితేటలు అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో చూసుకోండి. తెలుగులో ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో తెలుగులోకి చెప్తారా? నేషనల్ గేమ్స్. నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారులు అంటే నేషనల్ హైవేస్. హౌ కెన్ యూ రికగ్నైజ్ ఈజ్ దిస్ నేషనల్ హైవే ఆర్ స్టేట్ హైవే? నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఒక రోడ్లో ట్రావెల్ చేస్తున్నారు, ఐదర్ బస్ ఆర్ కార్ ఆర్ ఆన్ ఫుట్, నడిచో బస్సులోనో కార్లోనో వెళ్తున్నారు. ఇది నేషనల్ హైవేనా స్టేట్ హైవేనా అని ఎలా గుర్తిస్తావు? వెడల్పు, పెద్ద వెడల్పు ఉంటే నేషనల్ హైవే, కొంచెం చిన్నది ఉంటే స్టేట్ హైవే, ఇరుగ్గా ఉంటే డిస్ట్రిక్ట్ రోడ్డు, ఆ రోడ్డే లేకపోతే పల్లెటూరు అని అనుకుంటారా? యు నో ద మైల్ స్టోన్ ఆఫ్ దట్ రోడ్? కిలోమీటర్ మైల్ స్టోన్. మనం వెళ్ళాల్సిన ఊరు ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి అప్పుడు పూర్వకాలంలో ఒక ఇది ఉండేది. పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉంది, మైల్ స్టోన్ అంటారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఊరు ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది ఎంత దూరం ఉంది అన్నది, అదే చూస్తున్నాం మనం. కానీ పూర్వం ఏముండేది? మైల్ స్టోన్నే చూసేవారు. ఆ రాజమండ్రి 10 కిలోమీటర్లు, లేకపోతే ఇటువైపు తగరపు వలస, ఇలా మనం చూసుకునేవాళ్ళం తప్ప అదే మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు మీరు నేషనల్ హైవేని స్టేట్ హైవేని డివైడ్ చేయడానికి కూడా అదే క్రైటీరియా. బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఉంది కదా మైల్ స్టోన్ని మీరు 2 పార్ట్స్ చేస్తారు. ఇది స్టోను, ఇది పీక్, శిఖరం. ఈ శిఖరము ఎల్లో కలర్లో ఉంది అనుకోండి, దట్ విల్ బి ద నేషనల్ హైవే. ఎల్లో కలర్లో ఉంటే నేషనల్ హైవే, గ్రీన్ కలర్లో ఉంటే స్టేట్ హైవే, బ్లూ ఆర్ బ్లాక్లో ఉంటే డిస్ట్రిక్ట్ రోడ్ ఆర్ సిటీ రోడ్. మన వైజాగ్ సిటీలోనే అనేది బ్లూ అండ్ బ్లాక్గానే ఉంటుంది. రెడ్ కలర్ ఉంటే రూరల్ రోడ్, గ్రామీణ రహదారి. అసలు రహదారే ఉండదు, ఇంకా దానికి రెడ్ కలర్ ఉంటుంది. చూడండి కావాలంటే, బాగా రోడ్డు ఉన్న గ్రామాలు చూస్తే ఇది రెడ్ కలర్లో ఉంటుంది పీక్. ఏ రోడ్డు కానీ ఇది వైట్ కామన్, వైట్ మీద లెటర్స్ కామన్ బ్లాక్లో. కానీ ఈ పీక్ డిఫరెంట్ కలర్స్లో ఉంటేనే అది మనం స్టేటా నేషనల్ హైవేనా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా? నేషనల్ హైవే కలర్ స్టేట్, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ బ్లూ ఆర్ బ్లాక్, రూరల్ రెడ్. అంతే, అలా ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేగాని ఆ వెడల్పు ఎక్కువ ఉంది, పొడవు తక్కువ ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. మరి ఏపీస్ లాంగెస్ట్ హైవే ఏపీలో అత్యంత దూరం వెళ్ళేది NH16 గురుద్వారా పక్క నుంచి ఉంది కదా. ఇప్పుడు అదేమో సబ్ అయిపోయింది కదా అటువైపు నుంచి, ఆనందపురం నుంచి. అదే NH16. ప్రీవియస్లీ ఇట్ ఆల్సో నోన్ యాజ్ NH5. 2010లో 14 ఏళ్ళ క్రితం నెంబర్ మార్చారు. వై ద నెంబర్ చేంజ్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ NH5 టు NH16? ఎందుకు మార్చాడు? ఐడియా ఉందా ఏమైనా? చూడండి ఎంత అద్భుతం అంటే ఇది, అంత అద్భుతం. సర్టెన్ రికగ్నిషన్ లేదు, అది ఏ ప్రాంతంలో ఉందో ఐడెంటిఫికేషన్ లేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ 2010లో అప్పటి వరకు ఉన్న నేషనల్ హైవేస్ నెంబర్స్ని మార్చడం జరిగింది. ఏ హైవే అయితే ఫ్రమ్ నార్త్ టు సౌత్ వెళ్తుందో అలా నార్త్ టు సౌత్ వెళ్ళే హైవేస్కి ఈవెన్ నెంబర్స్తో నెంబరింగ్ ఇచ్చారు. ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. ఇప్పుడు NH16 అనేది ఏ సంఖ్య? ఈవెన్, సరి సంఖ్య కాబట్టి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? కోల్కతా నుంచి చెన్నై, నార్త్ నుంచి సౌత్. అలా ఏదైనా సరే నార్త్ నుంచి సౌత్కి చెప్పే
నేషనల్ హైవే ఉంటే దట్ విల్ బి నెంబర్డ్ విత్ ఈవెన్, సరి సంఖ్యతో ఇస్తారు. వెస్ట్ టు ఈస్ట్ వస్తే ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలతో ఇస్తారు. బేసి సంఖ్యలతో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్. ఏమీ లేదు, సరి సంఖ్యలతో సూచించే జాతీయ రహదారులు ఈ వైపు నుంచి ఈ వైపుకి ప్రయాణిస్తాయని రేపు క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ ఏ తూర్పు నుంచి పడమరకి, బి పడమర నుంచి తూర్పుకి, సి ఉత్తరం నుంచి దక్షిణంకి, డి దక్షిణం నుంచి ఉత్తరంకి. మన బతుకు ఎగ్జామ్ హాల్లో దిక్కులు చూడటమే, అంతే కదా, అదే చేస్తాం మనం. నార్త్ టు సౌత్ వెళ్ళే వాటికి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, వెస్ట్ టు ఈస్ట్ చెప్పే వాటికి ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అదే రికగ్నిషన్, అంతకుమించి ఏమీ పెట్టుకోకండి. నేషనల్ గేమ్స్ అంటే భారతదేశంలో క్రీడాకారులని ప్రోత్సహించాలి. ఒలింపిక్స్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో భారతదేశానికి పథకాలు అందించేలాగా, మెడల్స్ అందించేలాగా అద్భుతమైన శిక్షణనిచ్చి క్రీడాకారుల్లో టాలెంట్ని బయటికి తీయడం కోసం ఈ నేషనల్ గేమ్స్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్ అన్నాం, వాటిని విశ్వ క్రీడా సంబరాలు అంటారు, యూనివర్సల్ గేమ్స్ అవి. ప్రపంచంలో మోర్ ఓవర్ చాలా దేశాలు పాల్గొంటాయి, అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈవెన్ ఇప్పుడు రేపు 24లో రష్యా ఆల్సో విల్ పార్టిసిపేట్ యాజ్ ఎ న్యూట్రల్, తటస్థ దేశంగా పాల్గొంటుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాని ఏం చేశారు, అందరూ బ్యాన్ చేశారు. ఒలింపిక్ కమిటీ కూడా అంతే. దాంతో రష్యన్ ప్లేయర్స్ న్యూట్రల్ ప్లేయర్స్గా, తటస్థ క్రీడాకారులుగా పాల్గొంటారు. దే డజంట్ యూజ్ ద రష్యన్ ఫ్లాగ్ ఆర్ రష్యన్ యాంథమ్. రష్యా దేశం పేరు వాడుకోరు, రష్యా జాతీయ పతాకాన్ని వాడుకోకూడదు, రష్యా జాతీయ గీతాన్ని కూడా వాడుకోరు. వారు న్యూట్రల్ ప్లేయర్స్గానే ఉంటారు. రష్యా పైన సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆ మెడల్స్ అన్నీ రష్యాకి చెందినట్టుగా ఐఓసి ప్రకటిస్తుంది తప్ప వాళ్ళు న్యూట్రల్ ప్లేయర్సే. అయితే భారతదేశం జనాభా పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్? ఫస్ట్ ర్యాంక్. ఎందుకు? వై వీ రీచ్డ్ దట్ ఎవరెస్ట్? ఎందుకు అంత బాగా తొందరగా ఎవరెస్ట్కి ఎక్కిపోయాం మనం? వీ డిఫీటెడ్ చైనా. మనం చైనాని దాటేసి వెళ్ళిపోయాం. ఎప్పటికి? 2023 ఫిబ్రవరికే. ఆ రిపోర్టు 2023 ఏప్రిల్లో వచ్చింది యుఎన్ఎఫ్పిఏ ద్వారా. యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, కానీ రాసినప్పుడు యుఎన్ఎఫ్పిఏగానే రాయాలి. అంటే అది స్టార్టింగ్లో యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అని స్టార్ట్ అయింది, యుఎన్ఎఫ్పిఏ. కానీ దాని అబ్రివేషన్ మాత్రం రీసెంట్గా మార్చారు, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్నారు. న్యూయార్క్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. అయితే 142 కోట్ల భారత జనాభాలో భాగంగా కోటికి ఒక్క మెడల్ వచ్చినా మనకు 142 పథకాలు వస్తాయి. పోనీ 2 కోట్లకు ఒకటి వచ్చినా 71 రావాలి. 100 కోట్లకు ఒక పథకం కూడా రావడం లేదు మనకి. ఎక్కడ? ఒలింపిక్స్లో. 2021లో మనకి టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయి. 2020 ఒలింపిక్స్ 21లో జరిగాయి. కోవిడ్ కారణంగా ఒక 1 ఇయర్ వాయిదా వేశారు. ఇండియా గెలిచిన మెడల్స్ ఎన్ని? 7 మెడల్స్. ఆ 7 మెడల్స్లో ఒకే ఒక్కటి గోల్డ్ మెడల్ ఉంది, నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో. అంటే దీనికంటే ముందు ఇండివిజువల్ గోల్డ్ మెడల్ మనకి ఎప్పుడు వచ్చింది? 2008 అభినవ్ బింద్రా షూటింగ్, బీజింగ్లో జరిగే ఆ ఒలింపిక్స్. ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో భారత్ ఎన్ని సాధించింది? 2. 2008లో అభినవ్ బింద్రా, 2021లో నీరజ్ చోప్రా. హాకీలో 8 స్వర్ణాలు వచ్చాయి. మొత్తం 10 గోల్డ్ మెడల్స్ ఇండియాకి ఇప్పటి వరకు. 10 గోల్డ్ మెడల్స్. ఇండియా ఎప్పటి నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటుంది? 1900. ఒక ఇండివిజువల్ గోల్డ్ మెడల్ గెలవడానికి 108 ఇయర్స్ పట్టింది మనకి. ఒక ఇండివిజువల్ గోల్డ్ మెడల్ గెలవడానికి 108 ఇయర్స్. 2 గెలవాలంటే 216 ఇయర్స్. అలాగుంది మన పరిస్థితి. ఎందుకంటే అందుకే ఇప్పుడు కొత్తగా నేషనల్ గేమ్స్ అనేవి పాతవే. రీసెంట్గా మనకి ఇండియా ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. వాట్ ఈస్ దాట్? ఖేలో ఇండియా, లెట్స్ ప్లే ఫర్ ఇండియా అని అర్థం. ఖేలో ఇండియా అనేటువంటి ఇనిషియేటివ్ని 2017లో ప్రారంభించింది.
గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అంటే కింది స్థాయి నుంచి భారతదేశంలో క్రీడాకారులను గుర్తించి వారికి స్కాలర్షిప్ ఇవ్వడం దీని ప్రధానమైన ఉద్దేశం. 8 years పాటు ఇయర్కి 5 lakh చొప్పున 40 లక్షలు ఒక్కొక్క ప్లేయర్కి, గుర్తించిన ప్లేయర్కి ఇస్తారు. వారిని ఒలింపిక్స్లో మెడల్స్ సాధించేలాగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాంతో 2018లో ఫస్ట్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ అంటారు. ఆ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ని 2019లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా పేరు మార్చారు. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం దీన్ని? ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇందులో అండర్-17, అండర్-21 ఆడుతారు ప్లేయర్స్. వారిని గుర్తిస్తారు. సంవత్సరానికి 1000 మందిని గుర్తించి వారికి స్కాలర్షిప్ ఇచ్చి అద్భుతమైన కోచ్ల దగ్గర వారిని పెట్టి శిక్షణనిచ్చి ఒలింపిక్స్కి పంపిస్తారు. ఆ ఒలింపిక్స్కి పంపించడంలో భాగంగా ఒక స్కీమ్ ఇంకొకటి కూడా అమలవుతుంది. ఆ స్కీమ్ పేరు టాప్స్ అంటారు. టాప్స్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. టార్గెట్ ఒలింపిక్ పోడియం. ఇదే ఒలింపిక్ పోడియం అండి. ఇక్కడ వచ్చి నిలబడిన వాడు ఏమవుతాడు? స్వర్ణ పథకం సాధించిన వాడు. అటుపక్కున్నోడు సిల్వరు, ఇటుపక్కున్నోడు బ్రాంజ్. మధ్యలో నిలబడాలి మనం. ఆ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్కి వారు అచీవ్ అవ్వడం కోసం ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ప్రారంభించారు. ఇప్పటి వరకు 5 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి. రేపు జనవరిలో 6వది జరగబోతుంది తమిళనాడులో. నిన్న లోగో మస్కట్టు నిన్న లాంచ్ చేశారు అనురాగ్ సింగ్ ఠాకూర్, స్పోర్ట్స్ మినిస్టర్. కాబట్టి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉన్నాయి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి. రీసెంట్గా డిసెంబర్లో మొన్న 10వ తేదీ నుంచి 17 తేదీల మధ్య ఖేలో ఇండియా ఫస్ట్ పారా గేమ్స్ కూడా జరిగాయి. రీసెంట్గానే డిసెంబర్ 18న పూర్తయినాయి. 17వ తేదీన డిసెంబర్ 17th లాస్ట్ సండే. చాలా ఇంపార్టెంట్. మొత్తం 12 రకాల ఖేలో ఇండియా గేమ్స్ జరిగాయి. వీరి ప్రధాన ఉద్దేశం స్కూల్ ఏజ్లోనే వాటిలో ఆట తీరుని గుర్తించి శిక్షణనిచ్చి ఒలింపిక్స్లో పథకాలు సాధించడం. దానికంటే ముందు మనకున్నది నేషనల్ గేమ్స్. ఈ నేషనల్ గేమ్స్ 1924లో స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి నేషనల్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1924 లాహోర్లో జరిగాయి ఫస్ట్ నేషనల్ గేమ్స్. ఇట్ ఈస్ ఎ బైయాన్యువల్ ఈవెంట్. 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని అప్పుడు నిర్ణయించారు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి అంటే రెండోది, మూడోది 1928. ఫస్ట్ 3 నేషనల్ గేమ్స్ కూడా లాహోర్లోనే జరిగాయి. దెన్ ఇండియా, నవ్ ఇన్ పాకిస్తాన్. లాహోర్ అప్పుడు మన ఇండియాలోనే ఉండేది, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. దాని తర్వాత 4th గేమ్స్ ఎప్పుడు జరిగినట్టు? 1930. 1930లో 4th నేషనల్ గేమ్స్ అలహాబాద్లో జరిగాయి. ఫస్ట్ టైం లాహోర్ బయట జరిగాయి. ఇప్పుడు మనం అలహాబాద్ని ఏమంటున్నాం? ప్రయాగ్రాజ్ అంటున్నాం. అక్కడ జరిగాయి. సిన్స్ 1924 to 1970 అమ్మ, 1924 నుంచి 1970 వరకు కూడా ఎవ్రీ 2 yearsకి ఒకసారి నేషనల్ గేమ్స్ జరిగాయి. అక్కడ నుంచి గాడి తప్పింది. ఇది గాడి తప్పి ఎప్పుడు జరుగుతుందో వాళ్ళకే తెలియదు. 1970 తర్వాత 1979లో జరిగాయి. చూడండి ఎన్నేళ్ళ తర్వాత, మళ్ళీ 9 years గ్యాప్లో జరిగాయి. 1979 హైదరాబాద్లో జరిగాయి. ఇది కూడా ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నేషనల్ గేమ్స్ 2 సార్లు జరిగాయి. ఒకటి 1979, 2 2002, 2002లో హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం 3 నగరాలు కలిపి నిర్వహించారు. 2002 బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో. ఒక్కటి సినిమా చూసారా? వాట్ ఈస్ ద థీమ్? కబడ్డీ. ఎందులో ఆడాలని కోరిక ఆడిది? నేషనల్ గేమ్స్. అప్పుడు జరిగాయి మనకి. ఆ సినిమా కూడా 2003 సంక్రాంతికి వచ్చింది. కాబట్టి 2002 వీరా అని ఒక మస్కట్ తీసుకున్నారు. అప్పుడు ఒంగోలు గిత్త మస్కట్ అండి. 2002 నేషనల్ గేమ్స్కి 2 సార్లు మాత్రమే జరిగాయి. ఇప్పటి వరకు మళ్ళీ జరగలే. అలా 1979 తర్వాత మళ్ళీ 1985లో జరిగాయి. అలా టైం మిస్ అయింది. చివరగా 2015లో 35వ గేమ్స్ కేరళలో జరిగాయి. ఆ తర్వాత 36వ క్రీడల్ని గోవాకి ఇచ్చారు 2016లో. 2016లో జరగలే, వాయిదా వేశారు. 17కి వచ్చాయి, జరగలే. 18కి వచ్చాయి, జరగలే. 19కి వచ్చాయి, జరగలే. 20కి వచ్చింది, కోవిడ్ వచ్చింది. 21 వచ్చింది, మళ్ళీ కోవిడ్ వచ్చింది. 22లో 2021 చివరికి వచ్చేటప్పటికి గోవా పూర్తిగా చేతులెత్తేసింది, మరి మేము ఈ నేషనల్ గేమ్స్ నిర్వహించలేము అని. దాంతో 2022లో 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో జరిగాయి. 36th నేషనల్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్
గుజరాత్, లాస్ట్ ఇయర్ అక్టోబర్. ఈ సంవత్సరం మరలా ఇవే నేషనల్ గేమ్స్ అక్టోబర్లో ఎక్కడ జరిగాయి? 2023 నేషనల్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్ గోవా. ఎక్కడ జరిగామా? గోవాలో జరిగాయి. నెక్స్ట్ 38th నేషనల్ గేమ్స్ విల్ బీ ఇన్ 2024 విల్ బీ ఇన్ ఉత్తరాఖండ్. నేషనల్ గేమ్స్ అంటే మన దేశం దాటి వెళ్ళవు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ గేమ్స్ జరుగుతాయి. అయితే 1924 నుంచి 1938 వరకు కూడా ఈ గేమ్స్ని ఇండియన్ ఒలింపిక్స్ అని పిలిచేవారు. ఈ క్రింది ఏ క్రీడల్ని ఇండియన్ ఒలింపిక్స్ అంటారని అడిగితే యూ కీప్ ద ఆన్సర్ నేషనల్ గేమ్స్. ఆ తర్వాత మనకి వెన్ వీ గెట్ ఇండిపెండెన్స్ 1947. 1947లో ఏమైనా నేషనల్ గేమ్స్ జరిగి ఉండొచ్చా? జరగవండి. ఎందుకంటే ఇది ఆడ్ నెంబరు. మనకి 1970 వరకు ఎవ్రీ 2 yearsకి ఒకసారి అని చెప్పాం. 24 నుంచి ఎవ్రీ 2 years అంటే అన్ని ఈవెన్ నెంబర్సే వస్తాయి. అయితే ఫస్ట్ నేషనల్ గేమ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హోస్టెడ్ ఫస్ట్ నేషనల్ గేమ్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అన్నాడు అనుకోండి. ఇండిపెండెన్స్ తర్వాత జాతీయ క్రీడలను నిర్వహించిన తొలి నగరం, తొలి సంవత్సరం అంటే 1948 ఎట్టేస్తారు మీరు గ్యారంటీ. అందుకే నగరం అడిగాను నేను. విచ్ సిటీ హోస్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగాడు అనుకోండి, యు కీప్ ద ఆన్సర్ లక్నో ఇన్ 1948, 1948లో. అలా 1985 వరకు ఈ గేమ్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ గెలిచిన వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, ప్రైజ్ మనీ లేదు, మెడల్స్ లేవు, ఏమీ లేవు. 1985 నుంచి కూడా ఈ నేషనల్ గేమ్స్ని ఒలింపిక్స్ ఫార్మాట్లో ప్రారంభించారు. ఒలింపిక్స్ ఫార్మాట్ అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చిన వారికి గోల్డ్ మెడల్, సెకండ్ ప్లేస్ వచ్చిన వారికి సిల్వర్ మెడల్, థర్డ్ ప్లేస్ వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్ని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరలా 1980sలోకి వచ్చేటప్పటికి కేరళలో జరిగిన నేషనల్ గేమ్స్ నుంచి వివిధ రకాల ఒకే రాష్ట్రంలో డిఫరెంట్ సిటీస్లో నిర్వహించడం ప్రారంభించారు. అలాగే 99కి వచ్చేటప్పటికి తొలిసారిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరిగాయి, మిజోరాంలో. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఈ నేషనల్ గేమ్స్కి చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన ఈ గేమ్స్ 2023లో జరిగాయి. 2023లో జరిగిన ఈ గేమ్స్ ఎన్నోవే? 37th 37వ నేషనల్ గేమ్స్ ఇవి. 37 ఎడిషన్స్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. 37 చేసుకున్న ఇవి అక్టోబర్ 25న ప్రారంభమయ్యి నవంబర్ 9వ తేదీన ముగిశాయి. వాట్స్ ద ఇనాగ్రేషన్ డేట్? నవంబర్ 9th 2023. ఎన్ని రోజుల పాటు జరిగాయి మొత్తం? 16 days, 16 రోజుల పాటు. ఈ నేషనల్ గేమ్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నిర్వహించింది హోస్ట్ ఎవరు? గోవా. గోవాలో జరిగాయి. అయితే ఈ క్రీడలని నిర్వహించే బాధ్యత ఎవరిది? హూ హోస్ట్ దిస్ ఈవెంట్? IOA, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘం అంటారు. 94 సంవత్సరాల చరిత్ర కలిగిన IOAకి 2022లో ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్ అయ్యారు. హూ వాజ్ దట్? PT ఉషా. చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ IOA ప్రెసిడెంట్ ఎవరంటే PT ఉషా. ఇప్పుడు నేను ముందు చెప్పిన వరల్డ్ కప్ క్రికెట్కి నేషనల్ గేమ్స్కి డిఫరెన్స్ ఏమిటి? అది ఓన్లీ క్రికెట్లో జరుగుతుంది. ఇట్ ఈజ్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్. వివిధ రకాల క్రీడల్ని నిర్వహించేది ఇది. అందులో స్విమ్మింగ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, అన్ని రకరకాలైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అంటారు. భారతదేశం మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ని నిర్వహించాలి అంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? IOAనే. వేరే దేశాల్లో ఇలాంటి మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ అంటే సచ్ యాజ్ ఏ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటివి జరిగితే అక్కడికి మన జట్టుని పంపించే బాధ్యత కూడా IOAనే తీసుకుంటుంది. సర్ దొరాబ్జీ టాటా కృషితో ఈ IOA ఏర్పాటు చేయబడింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇట్ ఈజ్ అఫిలియేటెడ్ విత్ IOC, ఇండియా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పరిధిలో IOA పనిచేస్తుంది. ఇది మొత్తం మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ బాధ్యతలను తీసుకుంటుంది. ఇదే రేపు మనకు ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలన్నా IOAనే 2036లో. అయితే గోవాలో నిర్వహించిన ఈ క్రీడలు, ఈ జాతీయ క్రీడల్లో మొత్తం పాల్గొన్న జట్లు
37 జట్లు పాల్గొన్నాయి. ఈ 37 జట్లలో మనకి 28 స్టేట్స్, 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్, మొత్తం ఎన్నైనాయి 36. ఉన్నవే 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే 37 జట్టు ఎక్కడి నుంచి వచ్చిందనే కదా మన డౌట్. దట్ ఈజ్ సర్వీసెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదండి, ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందినటువంటిది ఒక జట్టు. మొత్తం ఎన్నైనాయి 37. వాళ్ళు ఏ స్టేట్ అయినా సరే వాళ్ళ స్టేట్కి రిప్రజెంట్ చేయరు, డిఫెన్స్కే రిప్రజెంట్ చేస్తారు. ప్రతి నేషనల్ గేమ్స్లోనూ వీళ్ళు పాల్గొంటారు. సర్వీసెస్, దాన్ని మనం సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అంటారు, SSCB. మొత్తం 37 జట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. దీనికి ఒక మోటో కూడా ఉంది, నినాదం, మోటో. ఈ 2023 జాతీయ క్రీడల యొక్క మోటో ఏమిటి? గెట్ సెట్ గోవా. గెట్ సెట్ గోవా ఇట్లాంటివి రావండి ఎగ్జామ్లో, పెట్టేస్తాం మనం ఈజీగా, గోవా గోవా. కాబట్టి గెట్ సెట్ గోవా. మోటో అంటే తెలుసు కదండి, నినాదాలు తెలుసా తెలీదా? సంస్థ పేరు కంటే మోటోనే డిఫరెంట్గా, ఇమీడియట్గా క్యాచీగా ఉంటుంది, ప్రజలు చేరుబాటుకి వెళ్ళిపోతుంది, తొందరగా రీచ్ అవుతుంది. యాపిల్ కంపెనీ తెలుసా? యాపిల్, వాట్ ఈస్ ద మోటో? థింక్ డిఫరెంట్. థింక్ డిఫరెంట్ అనేది దాని మోటో. డిఫరెంట్గా ఆలోచించారు కాబట్టి యాపిల్కి చిన్న ముక్క కోసారు, అంతే కదండి. యాపిల్ డైరెక్ట్గా పెట్టేలేదే, కిందనే పైన చిన్న ముక్క ఎందుకు కట్ చేశారు? లోగోలో ఎందుకు కట్ చేశారు? స్టీవ్ జాబ్స్కి ఏమైనా ఆకలేసిందే ఆ ముక్క తినేయడానికి? ఆకలేస్తే మొత్తం తినేయాలా, ముక్క ఎందుకు తినేయాలా? తెలుసా మీకు చెర్రీ తెలుసా? చెర్రీ నుంచి యాపిల్ని డిఫరెంట్గా చూపించడం కోసం. ఒకప్పుడు యాక్చువల్గా యాపిల్ని 1976లో స్టీవ్ జాబ్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ లోగో ఏముండేదో తెలుసా అండి? న్యూటను యాపిల్ పండు పడుతుంటే ఇలా చూస్తున్నాడు కదా, ఆ బొమ్మ ఉండేది ఫస్ట్. దాన్ని తీసేసి తర్వాత ఫుల్ యాపిల్ పెట్టారు. ఫుల్ యాపిల్ పెడితే ప్రజలకు కన్ఫ్యూజన్ వచ్చింది, చెర్రీ పండా యాపిల్ పండా అని. అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది, టప్ అని చిన్న ముక్క కట్ చేయండి రైట్ సైడ్ అని. చెర్రీకి అలా కట్ చేయలేరు, యాపిల్కి అయితే కట్ చేయగలరు. కానీ అదే ఇప్పుడు ఒక మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. మరి ఆస్తినంత అనుభవించడానికి స్టీవ్ జాబ్స్ లేడు, అదే హైలైట్. ఎవడో స్థాపించిందని ఎవడో ఆక్రమించుకోండి అంటారు కదా, అదే. హూ ఇస్ ద కరెంట్ CEO ఆఫ్ యాపిల్? టిమ్ కుక్, తిమోతి కుక్ పూర్తి పేరు. ఇంకో విషయం తెలుసు మీకు, ఆశ్చర్యకరమైన సంఘటన. హీ అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గే. కుక్ అండి, యాపిల్ కంపెనీ CEO గే అండి, ఆయనే ప్రకటించుకున్నాడు. నాకేమైనా స్పెషల్గా వచ్చి చెప్పాడా? అంత ఆశ్చర్యంగా చూస్తారేటండి. అబ్బాబా, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ని చదవండి, చదివితే తెలుస్తే కొన్ని విషయాలు. అయితే మీకు పేపర్ వస్తుందా? చదువుతున్నారా చూస్తున్నారా? రెండో మాటే ఖాయం. చదవడాలు ఉండవు, చూడాలే. ఇంగ్లీష్ పేపరే చెప్పక్కర్లే, బొమ్మలే. తెలుగు పేపర్ కనీసం హెడ్డింగ్లైనా చదువుతారు కదా. లాస్ట్కి మన పరిస్థితులు అయిపోయింది. క్యాచీగా ఉండేవే మోటోస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆనంద్, మంచి కాఫీ లాంటి సినిమా, బాగా క్యాచీగా ఏముంది అందులో? కాఫీ లాంటి సినిమా అనేది ఉంటుంది. మన్మధుడు, హీ హేట్స్ ఉమెన్, చూడండి. అలాగా ఈ ట్యాగ్ లైన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, అడిగాడు కూడా. హోండా ట్యాగ్ లైన్ అడిగాడు SSC ఎగ్జామ్లో, నేషనల్ వైడ్ ఎగ్జామ్లో. హోండా డ్రీమ్స్ అనేది ఉంటుంది చూడండి కిందన, అది. అలాగా ట్యాగ్ లైన్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన ట్యాగ్ లైన్ ఒకటి ఉంది, అడగమంటారా క్వశ్చన్? ఐడియా మీ జీవితాన్నే మార్చేద్ది, మీరు ఎప్పుడు మారుతారేటో. రైట్, వాట్ ఈస్ ద మోటో? హౌ మెనీ టీమ్స్ పార్టిసిపేటెడ్? 37. ఈ 37 జట్లు మొత్తంగా 43 స్పోర్ట్స్లో పాల్గొన్నాయి. టోటల్ స్పోర్ట్స్ 43, 43. ఈ 43 స్పోర్ట్స్లో కొత్తగా చాలా రకాల క్రీడలని డెబ్యూ చేశారు, అంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఈ క్రీడల్లో. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది. ఫస్ట్ టైం ఒలింపిక్స్లో క్రికెట్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఎప్పటి నుంచే? ఐదర్ 2024 ఆర్ 2028. 2028 లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్ నుంచి క్రికెట్ రాబోతుంది. అది కూడా T20, వన్ డే ఫార్మాట్లో, టెస్ట్ ఫార్మాట్లో తెస్తే డబ్బులు నాటికే సరిపోతాయి.
T20 ఫార్మాట్. 1900లో ఫస్ట్ ఒలింపిక్స్లో క్రికెట్ ఒకసారి ఆడారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే 2028లో క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలా ఈ క్రీడల్లో కొన్ని ట్రెడిషనల్ స్పోర్ట్స్ని తీసుకురావడం జరిగింది. మల్లఖాంబ్ విన్నారా పేరు ఎప్పుడైనా? మల్లఖాంబ్ అనే పేరు వినలేదా? మధ్యప్రదేశ్ స్టేట్ గేమ్ అది మల్లఖాంబ్ అనేది. వాట్ ఈజ్ అవర్ స్టేట్ గేమ్? కబడ్డీ. హౌ మెనీ ప్లేయర్స్ ప్లేడ్ ఇన్ దట్? 7. వాట్ ఈజ్ అవర్ స్టేట్ బర్డ్? కూర వండుకొని తినేయండి ఇంటికి వెళ్ళి, పాల పేరుని తీసుకెళ్ళి. ప్యారెట్ అండి. రామచిలక. ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు పాల పెట్టండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామచిలక మనకి. అది కూడా బ్లాక్ నెక్డ్ ప్యారెట్. దానికి నెక్ ఇలా ఉంటుంది, కలర్ ఉంటుంది బ్లాక్గా, దానికి ఒక నెక్లెస్ వేస్తారనమాట. రైట్. అది మరి అలాంటి మన స్టేట్ సింబల్స్ తెలియకపోతేనే. రైట్. ఓకే. 43 క్రీడలు, అందులో మల్లఖాంబ్ ఉంది. మల్లఖాంబ్ అంటే ఒక పోల్ పైన విన్యాసాలు చేస్తారు. మల్ల అంటే రెజ్లర్, ఖాంబ్ అంటే విన్యాసాలు చేసేవాడు. అంటే రెజ్లింగ్ ఆన్ పోల్ అండి. అంటే వాడు కూడా బలంగా ఉంటాడు. ఆ పోలేమి అంత ఈజీగా ఉండదండి, జస్ట్ ఇలా చేస్తే జారుతూ ఉంటుంది. దాని మీద యోగాసనాలు, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తారు. ఆ మల్లఖాంబని కూడా ఈ గేమ్స్లో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ క్రీడలకి ఒక మస్కట్ కూడా ఉంది. వాట్ ఈస్ ద మస్కట్ నేమ్? మోగా. మోగా అనేది ఒక ఇండియన్ బైసన్ అండి, అడవి దున్న. ఇది గోవా స్టేట్ యానిమల్. ఈ మోగాని 2023 జూన్లో గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ మోగా మస్కట్ని అన్వీల్ చేసి, అంటే ఒక జంతువుని కానీ ఒక పక్షిని కానీ ఒక దాన్ని ఏమంటారు, ఎండేంజర్డ్ స్పీసెస్ ఉంటాయి కదండి, అంటే అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జంతువుల్ని కానీ పక్షులను కానీ తీసుకొచ్చి దానికి ఒక పేరు పెట్టి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మస్కట్స్ని తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. గతంలో అయితే వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఉండేవి, ఇప్పుడు అంతరించిపోయే జాతులను తీసుకుంటున్నారు. మోగా ఇండియన్ బైసన్ని మస్కట్గా తీసుకున్నారు. అయితే పతకాల పట్టి, మెడల్ ట్యాలీ అనగానే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ పతకాల పట్టిలో టాప్ 5లో ఉన్నటువంటి 5 స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ని మనం చదవాలి. ఎందుకు చదవాలి 5? ఇందాక చెప్పిన క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అందులో? అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్. 2023 నేషనల్ గేమ్స్లో లేదా జాతీయ క్రీడల్లో పతకాల పట్టిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా అని అడుగుతాడు. వరుసగా అని అడిగినప్పుడు మీరు పెట్టాల్సినటువంటిది అగ్రస్థానం. 2023 జాతీయ క్రీడల్లో అగ్రస్థానం పొందినటువంటిది మహారాష్ట్ర. విచ్ స్టేట్? మహారాష్ట్ర గాట్ ద హైయెస్ట్ మెడల్స్. సెకండ్ ప్లేస్లో సర్వీసెస్ వీళ్ళు సంపాదించారు. 2022 గేమ్స్లో టాప్ సర్వీసెస్ అండి ఈ సంవత్సరం 2వ స్థానానికి పడిపోయారు. మహారాష్ట్ర అగ్రస్థానం పొందితే 2వ స్థానంలో సర్వీసెస్ ఉంది, 3వ స్థానంలో హర్యానా, 4వ స్థానంలో మధ్యప్రదేశ్, 5వ స్థానంలో కేరళ. 5వ స్థానంలో కేరళ. ఇవి టాప్ 5. ఒకసారి చెప్పండి. కేరళ. ఈ 5 రాష్ట్రాలు టాప్ 5లో పతకాల పట్టికలో ఉన్నాయి. రేపు క్వశ్చన్స్ ఇంకా డిఫరెంట్గా ఎలాగ అడగొచ్చు అంటే, హూ హోస్టెడ్ దిస్ ఈవెంట్? గోవా. 2023 జాతీయ క్రీడలని గోవా నిర్వహించింది. అయితే గోవా పతకాల పట్టిలో ఎన్నో స్థానంలో ఉందని అడిగాడు అనుకోండి. మీరు చదివిన ప్రశ్న ఆన్సర్ ఇప్పుడు ప్రశ్నలో ఉన్నాయి. ఏమిటి మీరు చదివిన ప్రశ్న? 2023 జాతీయ క్రీడల్లో ఎక్కడ జరిగిన అడిగితే గోవాని ఎడతారు, కానీ ఆన్సర్ కూడా ఎక్కడ పెట్టాడు? గోవా. క్వశ్చన్లోనే పెట్టేశాడు. పతకాల పట్టిలో గోవా ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానంలో నిలిచింది. మరి మన పరిస్థితి ఏటో అది కూడా క్వశ్చనే. ఏపీపీఎస్సీకి చదివిన వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేటు ఒక దగ్గర లింకుగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. జాతీయ క్రీడలు 2023లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకు పతకాల పట్టికలో 19th, 19. మనమే పనికిమాలిన అనుకుంటే మనకంటే పనికిమాలింది తెలంగాణ. పతకాల పట్టికలో తెలంగాణ స్థానం 22. మంచి ఘోరం. మనము పతకాల పట్టికలో 19వ స్థానం అంటే
మనము గెలిచినటువంటివి 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలు, 7 గోల్డ్, 5 సిల్వరు, 15 బ్రాంజ్, 27 మెడల్స్ ఆంధ్రప్రదేశ్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఏమో 4+10+11, 4+10+11 మొత్తం 25, 25 మెడల్స్ని తెలంగాణ గెలిచి 22వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఒక దేశము వరల్డ్ వైడ్ గేమ్స్ అయితే, నేషనల్ గేమ్స్లో ఒక రాష్ట్రము మన దేశంలో అయితే ఏ రాష్ట్రము పథకాల పట్టిలో అగ్రస్థానంలో ఉంటుంది? ఆప్షన్ ఏ మొత్తం పథకాల్లో ఎక్కువ గెలిచినది, ఆప్షన్ బి ఎక్కువ స్వర్ణాలు గెలిచినది, ఆప్షన్ సి ఎక్కువ రజతాలు గెలిచినది, ఆప్షన్ డి ఎక్కువ కాంస్యాలు గెలిచినది. ఏ దేశాన్ని, అది ఒలింపిక్స్ లాంటివి అయితే దేశము, మన జాతీయ క్రీడలు అయితే రాష్ట్రం, ఎవరు అగ్రస్థానంలో ఉంటారు అని అడిగితే చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టోటల్ మెడల్స్ అనేది ప్రాతిపదికే కాదు. ఎక్కువ గెలిచారనుకోండి అది పథకాల పట్టికలో అగ్రస్థానం అవ్వదు. గోల్డ్ మెడల్స్, విచ్ కంట్రీ ఆర్ విచ్ స్టేట్ వన్ ద హైయెస్ట్ గోల్డ్ మెడల్స్, దట్ విల్ బి పుట్ ఎట్ ఆన్ ద టాప్. అగ్రస్థానంలో పెట్టేది ఎక్కువ స్వర్ణ పథకాలు గెలిచినదే. ఫర్ ఎగ్జాంపుల్, 2 రాష్ట్రాల యొక్క స్వర్ణ పథకాలు ఈక్వల్గా ఉన్నాయి. వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ ద టాప్? సిల్వర్ ఎక్కువగా గెలిచింది. 2 ఈక్వల్ అయితే, 3 ఈక్వల్ అయితే టోటల్ 1 అవుతుంది కదండి. టాప్ ప్లేస్లో 2 కంట్రీస్ని పెడతారు, ఒకటే ర్యాంక్ ఇస్తారు దానికి. 1 అని పెద్ద బాక్స్ పెడతారు. అంటే ఇక్కడ ఒక దేశం, ఇక్కడ ఒక దేశం, అక్కడ ఒక దేశం, ఇక్కడ ఒక దేశం రాస్తారు. రాసి పైన రాసేది మాత్రం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ వచ్చేది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మనకి బ్రిటన్కి ఇండియాకి తేడా వచ్చింది అనుకోండి, ఒకే దగ్గర బ్రిటన్ పైన ఉంటుంది, ఇండియా కింద. మాకు నచ్చలేదు, ఇలా పనికిరాదంటే కుదరదు. ఆల్ఫాబెట్టే, ఆల్ఫాబెట్ ప్రకారం ఒకటే ర్యాంక్ ఇచ్చి 1 పెడతారు. ఇలా ఇప్పటి వరకు జరగలేదు. టాప్లో కిందన జరుగుతాయండి, బాటంలో జరుగుతాయి. ఎందుకంటే ఒక దేశం ఒకే స్వర్ణం గెలిచి ఉంటుంది, లేదా 2 బ్రాంజులు గెలిచి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, 2ంటికి ఒకటే ర్యాంక్. అది ఎక్కడో ఉంటుంది, మనకు దానికి సంబంధం లేదు. ఇక్కడ మాత్రం టాప్లో ఇప్పటి వరకు ఒలింపిక్స్లో కానీ, ఆసియా గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, మన జాతీయ క్రీడల్లో కూడా జరగలేదు. టాప్ గోల్డ్ మెడల్సే పైన ఉంటుంది. అయితే ఇక్కడ నేషనల్ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, పథకాల పట్టికలో అగ్రస్థానం పొందినటువంటి వారికి రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ ఇస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ట్రోఫీ గివెన్ టు ద టాప్ మెడలర్? భలీంద్ర సింగ్ ట్రోఫీ. ఈయన ఇండియన్ క్రికెటర్ అండి, అండ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్. తర్వాత క్రీడా సంస్థలకి ప్రెసిడెంట్స్గా పనిచేశాడు. ఐఓఏ కూడా పనిచేశాడు ఈయన, రాజా భలీంద్ర సింగ్. ఆయన పేరుతో పథకాల పట్టిలో అగ్రస్థానం వచ్చిన వారికి ఇస్తారు. దీన్ని విడిగా మనం ఎప్పుడూ చదవమండి. రేపు క్వశ్చన్ ఏం చేస్తాడంటే, రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీని జాతీయ క్రీడల్లో ఈ క్రింది వారికి ఇస్తారు అని అడిగితే, ఫస్ట్ ప్లేస్ ఇన్ మెడల్ టాలీ, పథకాల పట్టికలో అగ్రస్థానం పొందినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఇస్తారు. అయితే ఈ సంవత్సరం పాల్గొన్నటువంటి మొత్తం 37 జట్లలో 29 జట్లు కనీసం ఒక స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాయి, మినిమం ఏ గోల్డ్ మెడల్. అలాగే సుమారుగా 35 జట్లు ఏదో ఒక పథకాన్ని గెలుచుకున్నాయి. 35 టీమ్స్ మినిమం ఏ మెడల్. అంటే ఉత్త చేతులతో 0 స్కోరుతో వెళ్ళినవి 2. లడక్ ఒకటి, మేఘాలయ ఒకటి. లడక్ అనే ఒక యూనియన్ టెరిటరీ, మేఘాలయ అనే ఒక స్టేటు పాల్గొని ఒక్క పథకాన్ని కూడా గెలుచుకోలేకపోయినాయి. ఆ 2 మాత్రమే, మిగతావన్నీ కూడా కనీసం ఒక్క పథకాన్నైనా గెలుచుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఈ పోటీల్లో బెస్ట్ మేల్ అథ్లెట్, బెస్ట్ ఫీమేల్ అథ్లెట్ అవార్డ్స్ను కూడా ఇస్తారు. ఎక్కువ పథకాలు గెలిచిన వారికి ఆ 2 కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 38వ నేషనల్ గేమ్స్ 2024లో ఉత్తరాఖండ్లో జరగనున్నాయి. రైట్స్, ఇది దీనికి సంబంధించింది. రైట్ డౌన్.